రాష్ట్రం మొత్తం మీద కేజీబీవీ స్కూళ్ళకి ఒకటే ఒక రోబోటిక్ ల్యాబ్ శాంక్షన్ అయింది. ఏంటి వచ్చింది అది? ఏంటి వచ్చింది? మీరు బాగా చదువుతున్నారు. పోయినసారి ఇంటర్మీడియట్ లో 100% రిజల్ట్ వచ్చింది. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అంతకుముందు 5 years కంటిన్యూస్ గా 10th క్లాస్ లో 100 పాస్ అయింది కాబట్టి ఇక్కడ ఉన్న పిల్లలు చదువుకోవాలనే తప్పని ఉంది కాబట్టి వచ్చిందా? వాడుకుందామా వద్దా? వింటున్నారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వింటున్నారా? ఎంతమంది దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి? మీ ప్రిన్సిపల్ గారు మీ సెల్ ఫోన్ వాడనిస్తుందా? నచ్చట్లేదా ప్రిన్సిపల్? సో సెల్ ఫోన్ వారు వాడద్దంటే మీరు వాడదు. ఓకే, మీ బంగారు భవిష్యత్తు కోసమే టీచర్లు చెప్పారు కాబట్టి దాన్ని ఉపయోగించుకోండి. ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కొత్త టెక్నాలజీ వస్తుంది. మీ మేధస్సు తోటి కంప్యూటర్ పోటీ పడుతుంది. మన గెలవాలా కంప్యూటర్ గెలవాలా? గెలవాలి. 100 కంప్యూటర్లు ఇచ్చుకోండి ఒక మన బ్రెయిన్ లాగా పనిచేయాలంటే ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈస్ డిసైడెడ్ ఇన్ ద 4 walls ఆఫ్ క్లాస్ రూమ్ అని చెప్తారు. ఆ టీచర్లు వినాలి. ఏమని? ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గది యొక్క 4 గోడల మధ్యలో నిర్మించబడుతుంది. మీరు టీచర్ కావాలన్నా, మీరు ఇంకొకటి కావాలన్నా, సంఘానికి ఉపయోగపడే వ్యక్తి కావాలన్నా, సంఘానికి నష్టం చేసే వ్యక్తి కావాలన్నా, మీ ఫౌండేషన్ ఎక్కడ? మీ ఫౌండేషన్ ఎక్కడ? క్లాస్ రూమ్ లో ఉంది. మీరు మంచి అయితే ఎవరుగా నీకు చదువు చెప్పింది అంటారు. మీరు తప్పు పని చేసిరనుకో ఎవరుగా నీకు చదువు చెప్పలేదా అంటారు. సో మీరు తప్పు చేస్తే తిట్లు ఎవరు పడాల్సి వస్తుంది? సో మీరు టీచర్లను తిట్టేయాలనుకుంటారా, పోటీయాలనుకుంటారా? ఏం చేయాలి మీరు? ఏమని పెట్టుకున్నావు గోల్? పోలీస్ అయితే. సో మమ్మల్ని అయితే ఇప్పుడు అరెస్ట్ చేయొచ్చు. అందరినీ గుర్తుపెట్టుకో. మీరు చదువు చెప్పి నేను బాగా కావాలని కోరుకుంటున్నాను కాబట్టి నువ్వు పెద్ద పోలీస్ ఆఫీసర్. బట్ సమాజంలో మంచి కోసం పనిచేయాలి. ఏం చెప్పాలంటే చిన్నమ్మాయి కూడా భయపడ్డారు. చట్టం ముందు అందరూ సమానమే సార్, ఇడిది కొలు తప్పు చేసినా అడిది కొలు తప్పు చేసినా అందరినీ నేను శిక్షిస్తే సార్ అని చెప్పాను. సో దిస్ షుడ్ బి యువర్ స్పిరిట్. కొత్తగా వచ్చిండ్రు, ఇంతమంది వచ్చిండ్రు, అంతమంది ఉన్నారు, ఇంతమంది ముందు ఎట్లా మాట్లాడాలి? దిస్ షుడ్ నాట్ బి యువర్ స్పిరిట్. ఓకేనా? అందుకని మన దేశానికి చాలా మంది ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు ఎవరైనా మీ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది అయ్యారు. చిన్న చిన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు అయ్యారు. కాబట్టి నేను ఇది అయితానా అంటే కావు, నేనే అయితే అనుకుంటే అయితే ఒకరావు. పిటి ఉష కేరళలో ఒక చిన్న ప్రాంతంకి వచ్చింది. పిటి ఉష ఏం చేసింది? పిటి ఉష ఏం చేసింది? రన్నింగ్ చేసింది. మీకు రన్నింగ్ వస్తలేదా? వస్తుందా? ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటే సీరియస్ గా ప్రాక్టీస్ చేయండి. 100 meters, 200 meters, 400 meters మంచి గ్రౌండ్ ఉంది మీకు. లేదా గ్రౌండ్? పీఈటీ గారు ఉన్నారా? అందుకని దయచేసి మీకు ఏది నచ్చితే అది, నాకు ఇది కావాలి దాన్ని. బాక్సింగ్ చేయాలండి, చేయండి. క్రికెట్ ఆడాలండి, ఆడండి. ఇతాలి తెలుసా? రకరకాల వృత్తులలో ఆడపిల్లలు మగవాళ్ళతో సమానంగా పోటీ పడతా ఉంటారు. అందుకని దయచేసి నా అప్పీల్ ఏంటంటే మంచి క్యాంపస్, మంచి వాతావరణం, ప్రశాంతమైన వాతావరణం, పట్టణానికి దూరంగా, కాలుష్యానికి దూరంగా, అమ్మ నాన్న కూడా దూరంగా ఉంటారు. బట్ టీచర్లు మిమ్మల్ని అందుకంటే గొప్పగా చూసుకుంటారంటే అనుకుంటున్నారు. చూసుకుంటున్నా? బాగా నచ్చిన టీచర్ పేరు ప్రిన్సిపల్ మేడం. అచ్చా, అందరికి పేరే చెప్పమని చెప్పి ఒక్కొక్కరికి ఒక గురువు నచ్చుతాడు. ఆ నచ్చిన గురువుని ఆదర్శంగా తీసుకుని ఆ గురువు చెప్పేటువంటి మాటలు ఏంటో ముందుకు వెళ్ళాలి. ఇప్పటికీ ఆలస్యం అయింది. మంత్రి గారికి ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి మీరంతా గొప్ప పౌరులుగా ఎదగాలని. ఈ దేశం మనది, మన దేశం చాలా మంచి ప్రొఫెషన్. డాక్టర్ కావాలని, మీరు డాక్టర్ కావాలని. సో రకరకాల విద్యార్థులలో రకరకాలైనటువంటి ఆలోచనలు. ఒకరికి టీచర్ కావాలని, ఒకరికి డాక్టర్ కావాలని, ఒకరికి ఇంజనీర్ కావాలని, ఇంకొకరికి మంత్రి కావాలని, ఇంకొకరికి ముఖ్యమంత్రి కావాలని రకరకాల ఆలోచనలు ఉన్నాయా? రాజకీయాలకు కావాలని ఎవరికి? ఎవరికి లేదా? వెరీ గుడ్ కాదు, వెరీ బ్యాడ్ అవుతుంది. ఎందుకంటే రేపు 33% రిజర్వేషన్ వస్తుంది. అన్నింటిలో సగం అని చెప్తారు, ఆకాశంలో సగం అని చెప్తారు. అవునా? మీరు మాకంటే బాగా ఓర్పుతో ఉంటారని చెప్తారు, బాగా ఆలోచించగలుగుతారని చెప్తారు. అందుకని దయచేసి భవిష్యత్తులో రాజకీయం కూడా ఒక మంచి ప్రొఫెషన్. ఐ ఇన్వైట్ ఆల్ ఆఫ్ యూ. మీరందరూ కూడా భవిష్యత్తులో రాజకీయాలకు రావాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ ఆకాంక్షిస్తాను. రాజకీయాలు పెడే కావాలి. ఇక్కడ కూర్చున్న సార్ చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ లోనే చదువుకున్నాడు, పెద్ద పెద్ద చదువులు చదువుకొని వచ్చాడు. మేమంతా వేరు వేరు ప్రొఫెషన్లలో బాగా చదువుకొని కూడా రాజకీయాలకు వచ్చాం. ఎందుకంటే డాక్టర్, ఇంజనీర్ ఇట్లాంటి వాడికి కాకుండా సమాజానికి సేవ చేయాలంటే
మీ దగ్గర నుంచే మార్పు రావాలి. కాలం మారుతా ఉంది, విద్యార్థుల ఆలోచనలు మారుతున్నాయి, ఆకాంక్షలు మారుతున్నాయి. మీ మారినటువంటి దానికి అనుగుణంగా మీ కరికులం కూడా మారాలి. ఎంతసేపు ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య పోయినమా, ఎంసెట్ రాసినమా, డాక్టర్ అయిందా, ఇంజనీరింగ్ అయిందా, ఇది కాదు జీవితం అంటే. జీవితం మీకు చాలా నేర్చుకోవాల్సింది. అందుకని దయచేసి మీకు ఏది నచ్చుతుంది, మీకు ఏ వృత్తిని మీరు ఒక గోల్ పెట్టుకుంటారు, ఫస్ట్ ఒక గోల్ ఫిక్స్ చేసుకోండి. నేను దుబాకకి ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాను అనుకోండి, అది ఒక గోల్ అంతే, అట్లా పెట్టుకోండి. బలావత్ పూర్ణ పేరు విన్నారా ఎవరన్నా? లేదా? సో మీ సోషల్ టీచర్కి పనిష్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. బలావత్ పూర్ణ అని మీలో ఆయన ఒక అమ్మాయి నిజామాబాద్ జిల్లా హాస్టల్లో ఉండి వచ్చింది. ఏమనుకుంది అమ్మాయి? పర్వతారోహణ చేయాలనుకుంది. పంపిస్తారా ఆడపిల్లని పర్వతారోహణ చేయాలంటే? పంపరు. కానీ టీచర్లు ఎంకరేజ్ చేసింది. సో బలావత్ పూర్ణ ప్రపంచంలో ఎత్తైనటువంటి ఒక పర్వతాన్ని ఎక్కి 10th క్లాస్ లో ఒక రికార్డ్ సృష్టించింది. అవునా? మరి మీకేం తప్పైంది? మీ టీచర్లు బాగున్నారు, మీ కలెక్టర్ గారు బాగున్నారు, అందరు బాగా ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. మరి మీకు కూడా గోల్ ఉండాలి కదా. బాగా చదువుకొని డాక్టర్ అయితేనే గోల్ అన్నట్టు కాదు. మీకు ఇది జరిగినట్టు ఇంకొక అమ్మాయి నిజామాబాద్ నుంచి వచ్చి, ఎక్కడి నుంచి? మీకు ఇది జరిగినట్టు ఒక అమ్మాయి నిజామాబాద్ నుంచి వచ్చి, అమ్మాయికి బాక్సింగ్ చేయాలని కోరుతుంది. ఆడపిల్లలు బాక్సింగ్ చేస్తామంటే అమ్మ నాన్న ఒప్పుకుంటారు. ఏమంటారు? ముక్కు పగులుతుంది, ముఖం పగులుతుంది, ఆడపిల్లలు మీకు ఎందుకే పెళ్లి కాదు అంటారు. కానీ నిఖిత్ జరిగిన వాళ్ళ అమ్మా నాన్నని ఒప్పించి నిజామాబాద్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఈ మధ్య కాలంలో ప్రపంచ బాక్సింగ్ లో ఒక మెడల్ తీసుకొని వచ్చి దేశ ప్రధాని గారితో మెడల్ పొందింది. ఎవరు? నిఖిత్ జరిగి. మరి వీళ్ళ గురించి తెలియకపోతే మీరు ఎట్లా బాగుంటారు? వాళ్ళకి మీకు తేడా ఏముంది? యూఆర్ ఆల్సో ఆఫ్ ద సేమ్ ఏజ్. సో ఫస్ట్ యూ ఫిక్స్ ఏ గోల్. మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి. ఆ లక్ష్యానికి ముందడుగు పోవడానికి మీ కలెక్టర్ గారు చెప్పింది. ఎవరైనా పొరపాటున మీ క్యాంపస్ లోకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే ఏం చేయగలుగుతారు? ఏదైనా చేయగలుగుతారు. చిన్నప్పుడు ఏం చదువుకుంటాం మనం? సుమతి చదకాలం ఏమైనా పద్యాలలో చిన్న చిన్న చీమలు కలిస్తే ఏం చేయగలుగుతాయి? ఏం చేస్తాయి? పెద్ద పెద్ద డాగుమావులు కూడా చంపేయగలుగుతాయి. అంతేనా? బీ కాన్ఫిడెంట్. మీరు ఫస్ట్ ఒక గోల్ ఫిక్స్ చేసుకోండి. తర్వాత మీ మీద మీ కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి. మా కలెక్టర్ గారు చూసి మేమంతా కలెక్టర్ అవుతాం అనుకుంటే అనుకోండి. మన కలెక్టర్ గారు వచ్చి మాట్లాడిపోయారు కదా. మీరు ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారు? ఎంతమంది కలెక్టర్ కావాలనుకుంటారు? అసలే కలెక్టర్ కలెక్టర్ తెలుగు బాగాలేదు కాబట్టి నచ్చలేదు నీకు. సో కలెక్టర్ ఇంగ్లీష్ లోనో హిందీలోనో వేరే రాష్ట్రంలో పెరిగి ఇక్కడికి వచ్చి ఉంటారు. మరి భాష మీకు అర్థం కాకపోవచ్చు. బట్ యూ షుడ్ టేక్ ఇట్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్. మా మేడం ఇంత కష్టపడ్డది, మా స్కూల్కి వచ్చింది, మేము బాగుండాలని గడ్డతో మీతో ఉంది ఉన్నారా? మీరందరూ బాగా చదువుకోవాలని చెప్పిండ్రా? సంబడి షుడ్ థింక్. అరే ఒకరు మాలోచి ఒకరు మేము కూడా కలెక్టర్ కావాలనే ఆలోచన ఉండాలి. ఎంతసేపు ఇంజనీర్ అయిదామా, డాక్టర్ అయిదామా, ఇంత చిన్న గోల్ ఎందుకు పెట్టుకుంటారు? ఎవరు మన రాష్ట్రపతి? ఎవరు? ఎవరు? ఓ గిరిజన బిడ్డ ఒక చిన్న ఊరికి వచ్చి అంత స్థాయికి ఎదిగి. అవునా? అంతకుముందు ఉండే ఒక రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు మరొక మాట చెప్పాడు, నేను ఇది చేయగలుగుతానని ఎప్పుడు డిసప్పాయింట్ కావాలి. యూ షుడ్ ఎయిమ్ ఇట్ హై. మీ గోల్ ఎప్పటికి కూడా పెద్దగా ఉండాలి. నేను ఒక లక్ష్యాన్ని చేరుకోవాలనేటువంటి గోల్ పెట్టుకోవాలి. నీకు ఏది నచ్చుతుంది? బాక్సింగ్ చేయాలనుకుంటే నీ ఆదర్శం మేరీ కోమ్ ఉండాలి, నీ ఆదర్శం నిఖిత్ జరీన్ ఉండాలి. షటిల్ ఆడాలనుకుంటే పివి సింధు ఉండాలి నీకు ఆదర్శం. అవునా? తెలుసా ఈ పేర్లు? తెలియదా? తెలవాలి. ఇవన్నీ తెలుసుకొని జీవితంలో మీకంటే మీ అమ్మ నాన్న మిమ్మల్ని ఇక్కడ పంపడానికి ఎంత కష్టపడ్డారు అనేది ఒకసారి ఆలోచించండి. వ్యవసాయం చేసి, పొలం పని చేసి, కూలీ పని చేసి, నా బిడ్డ నాలాగా కూలీ పని చేయదు, బాగా చదువుకోవాలని ఆశపడ్డారు. అవునా? మేము చదువుకున్నప్పుడు ఇంత పెద్ద క్లాస్ రూమ్ లేవు. మా సగం చదువు చెట్ల కిందనే. మేమంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వచ్చినాం. వివేక్ సార్ లాగా మా కాన్వెంట్ లో చదువుకునే అదృష్టం లేకుండే. సార్ అదృష్టం. సో అదృష్టం మీకు కూడా వచ్చింది. బాగా చదువుకోవడానికి అవకాశం వచ్చింది. ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడానికి వచ్చింది. పోటీ ప్రపంచంలో మీరు పోటీ పడడానికి అవకాశం ఉంది. లేదా? పోటీ పడలేరా? రాష్ట్రం మొత్తం మీద ఒకటే. ఇంకో విషయం, మీకు మంచి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. వచ్చినప్పుడు చూసాను. స్పోర్ట్స్ కూడా మీరు రోజు ఆడాలి. స్పోర్ట్స్ కూడా మనకు నేర్పిస్తుంది. స్పోర్ట్స్ ఏం నేర్పిస్తుంది? స్పోర్ట్స్ లో డిఫీట్ అని ఉండదు, టీమ్ వర్క్ ఉంటుంది, అందరితో కలుసుకొని పని చేయాలి. దట్ ఈస్ వాట్ వి లెర్న్ ఇన్ స్పోర్ట్స్. స్పోర్ట్స్ కూడా మన క్యారెక్టర్ ని కొంచెం యాడ్ చేస్తుంది. సో మీరందరూ కూడా ఇంత చక్కటి ఫెసిలిటీస్ మీకు ఇస్తున్నారు. కలెక్టర్ గారు, మా దగ్గర మంచిది ఈ కాంపౌండ్ వాల్స్ స్కూల్స్ కి అన్ని చోట్ల కూడా సమ్ కలెక్టర్ ఇస్ గివింగ్ ఫ్రమ్ సమ్వేర్ ఫండ్ అండ్ he has constructed all the compound walls. మీరు కూడా ఇక్కడ
తొందరగా కాంపౌండ్ వాళ్ళు కట్టించేస్తారు. మీరు అన్నట్టు వాళ్ళందరికీ ధైర్యం ఉన్నది. ఐ సీ దట్ స్పార్క్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్. మీ అందరికీ ధైర్యం ఉన్నది, స్పార్క్ ఉన్నది. కానీ కంపౌండ్ వాల్ కూడా కట్టేది అవసరం ఉన్నది. సో మీకు కంపౌండ్ వాల్ కట్టించేస్తాము. మీరు మంచిగా చదువుకోండి. ఎవరైతే నేను ఐటీఐ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మంత్రిని, మీరందరూ కూడా ఇక్కడ ఈ ఆర్మూర్ గ్రామాల్లో ప్రత్యేకంగా మా రాజకీయ నాయకులు నేను అప్పీల్ చేస్తున్నాను. మీరు కొద్దిగా క్యాండిడేట్స్ ని డెవలప్ చేయండి. 100 మందిని మంచిగా జర్మన్ జపనీస్ లాంగ్వేజ్ చదివించి వాళ్ళకి నేర్పించి లాంగ్వేజ్ మంచి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మీ అందరికి చెప్తూ ఏం లేదు మనకు చిల్డ్రన్ మోటివేట్ ఉండదా మంచి మోటివేషనల్ స్పీచ్ ఎంపీ గారు ఇచ్చినారు. మీరందరూ కూడా దాన్ని ఫాలో చేయాలి. నేను చిన్న ఉన్నప్పుడు నాకు ఎవరు చెప్పలేదు నువ్వు ఏం ఉండాలి ఇట్లా చెయ్యాలని నాకు చెప్పలేదు. అది కొడుతుండే మంచిగా చదువుకోవాలని కొడుతుండే. కానీ మీకు ఇప్పుడు ఈ అడ్వాంటేజ్ వచ్చింది. కొత్త లర్నింగ్, ఈ లర్నింగ్ చేసుకుని మనం ఏదైనా చేయాలి. కానీ మేమందరూ కూడా 2 విషయాలు గమనించాలి. ఒకటి గోల్ ఉండాలి, దాని గురించి కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి, డిసిప్లిన్ గా ఉండాలి. క్రమశిక్షణ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్చ్యూ అన్నమాట. మనమందరము డిసిప్లిన్ గా ఉంటే మీరు ప్రపంచంలో అందరు పెద్ద లీడర్స్ ఎవరైనా తీసుకోండి, అబ్దుల్ కలాం గారు తీసుకోండి, బిల్ గేట్స్ తీసుకోండి, వీళ్ళందరూ కూడా క్రమశిక్షణ ఉంటుంది. క్రమశిక్షణతో చదువుకుని క్రమశిక్షణతో పనిచేసినప్పుడే సక్సెస్ వస్తుంది. మీరు ఎప్పుడు కూడా డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. చాలా మంచిగా అనిపించింది. అందరూ కూడా మా ప్రిన్సిపల్ గారు మంచిగా చదివిస్తున్నారు, మా టీచర్లు మంచిగా చదువుతారు. ఎందుకంటే ఎప్పుడు టీచర్లను మర్చిపోదు. ఎందుకంటే వాళ్ళందరూ మన ఫౌండేషన్ క్రియేట్ చేస్తారు, ఫౌండేషన్ ప్రిపేర్ చేస్తారు. మనకు మంచిగా ఫ్యూచర్ లో మంచిగా ఎదగాలంటే మన టీచర్లే మనకు ఇది ప్రిపేర్ చేస్తారు. తర్వాత పేరెంట్స్ మర్చిపోదు. ఎందుకంటే మీరు వాళ్ళు కష్టపడి వారికి ఆర్థికంగా మంచిగా ఉన్నా లేకున్నా మనందరికీ మంచి స్కూల్లో పంపిస్తారు. ఇప్పుడు డిఓ గారు చెప్పింది కదా, మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము మీకు ₹1,00,000 ఖర్చు పెడుతుంది. ₹1,00,000 ఖర్చు పెడుతుందంటే మీకు అడ్వాంటేజ్ కదా, మంచిగా చదువుకోనికి. సో మీకు ఏం భారం లేదు మీ మీద. అమ్మ నాన్న కూడా వాళ్ళ పైన భారం ఉంటుంది. మేము మాకు చదివిస్తున్నారని చెప్పి మీకు ఆ ఆలోచన ఉండదు. కానీ ఏం ఆలోచన ఉండాలి? ఆ గోల్ నేర్చుకోవాలని చెప్పి ఆలోచన. ఆ గోల్తో పాటు ఇంకోటి కూడా నేర్చుకోవాలి మీరు అందరూ కూడా. ఎందుకంటే ప్రపంచంలో భారతీయులు ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళు ఎప్పుడు మల్టీ స్కిల్ చేస్తుంటారు. ఒకటే పని చేయరు, 2 పని చేస్తుంటారు. 2 పని చేస్తారని చెప్పి వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ అవుతారు. నేనున్నాను, నేను నా సక్సెస్ గురించి చెప్పలేను. కానీ నేను డాక్టర్ ఆఫ్ మెడిసిన్, నాకు బిజినెస్ గురించి ఏమి తెలియదు. కానీ మా నాన్నగారు అన్నారు లైసెన్స్ వచ్చింది, ఇండస్ట్రీ పెట్టమని చెప్పి నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే నాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఏం లేదు. కానీ ఒక్కటి ఉన్నది నా దగ్గర, ఏంటిది? కామన్ సెన్స్. కామన్ సెన్స్ ఎక్కడ పోని కామన్ సెన్స్ వాడితే చాలు. కామన్ సెన్స్ వాడుకుంటే నాకు ఏదన్నా నేర్చుకోవచ్చు, ఏదైనా మనము అనుకున్నది సాధించుకోవచ్చు. సో యూజ్ యువర్ కామన్ సెన్స్. కామన్ సెన్స్ ఉంది. తర్వాత ఇప్పుడు ఏ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని లేదు నేను ఒక చిన్న లెసన్ నేర్చుకున్నా స్కూల్లో. ఇప్పుడు కూడా ఇబ్బందులు ఉన్నప్పుడు ఒక చిన్న లెసన్. ఆ లెసన్ ఏంటంటే స్వీట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ అడ్వర్సిటీ. ఎవరికైనా అర్థమైందో ఏందో? స్వీట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ అడ్వర్సిటీ. అడ్వర్సిటీ అంటే కష్టకాలంలో మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఇంత కష్టకాలంలో ఉన్నప్పటికీ కూడా ఒక మంచి లెసన్ మనం నేర్చుకోవచ్చు. దాని ద్వారా లెసన్ నేర్చుకొని అది ఇంకెక్కువ మనం ఫైట్ బ్యాక్ చేసి మరి మనం సిచ్యువేషన్ ని మన వైపు మనం మార్చుకోవచ్చు. సో మీరు ఎప్పుడు కూడా డిఫీట్ కావద్దు. ఎప్పుడు కూడా ఇదే ఆపర్చునిటీ తీసుకొని నేను సక్సెస్ఫుల్ అవుతానని చెప్పి ఆ పట్టుదల ఉండాలి. సో డిసిప్లిన్ is 1, 2 is హార్డ్ వర్క్, 3 is డిటర్మినేషన్. ఏది చేసినా కానీ ప్యాషన్ తో చేయాలి. ప్యాషన్ తో చేసినప్పుడు గెలుస్తాం.
అప్పుడు ఒకసారి బై ఎలక్షన్ ఉంది, ఆ రఘునందన్ రావు గారు నిలబడ్డాడు బై ఎలక్షన్. అప్పుడు ఎవరు అనుకోలే గెలుస్తారు, కానీ ఆయనకు ఆ ప్యాషన్ ఉంది, ఎట్లైనా చేసి గెలిపారు. మా అందరికీ కూడా అదే ఉండే అప్పుడు ఆ రోజులలో, ఎట్లైనా చేసి గెలిపిస్తారు. సో మీకు ప్యాషన్ ఉన్నప్పుడు మీరు ఏదైనా సాధించుకోవచ్చు. సో యూ షుడ్ ఆల్ లెర్న్ ది స్మాల్ థింగ్స్. అండ్ ఇవన్నీ కూడా మనం ఈ ఏజ్ లోనే మనం నేర్చుకోవచ్చు. ఈ పిల్ల అంటారు, అందుకోసానికి అక్కడైనా ఇక్కడైనా అమ్మగారైనా అత్తగారైనా ఆడపిల్ల అయినా అన్ని ఆనే వస్తాయి కదా ఏదైనా కానీ ఆ పేరుతోనే వస్తాయి. అందుకోసానికి మీరు బాగా ధైర్యంగా ఉండాలి, మంచి చదువుకోవాలి. మీ అందరికీ నేను ఒకటి చెప్తా ఉన్నాను, ఆఫ్టర్ 10th ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్సు వాళ్ళని చాలా మంది అయోమయంలో ఉన్నారు. టీచర్స్ కూడా నేనేం చెప్తా ఉన్నాను అంటే ప్రతి ఒక్కరికి కెరీర్ గైడెన్స్ ఇస్తాం. మీకు ఆఫ్టర్ 10th తర్వాత ఏం చదువుకోవాలి, ఎక్కడ పోవాలి, ఏ విధంగా పోవాలి, డ్యూటీ వచ్చిన దాకా మీకు ఏదైనా జాబ్ వచ్చిన దాకా కలెక్టర్ కావాలన్నా, లేకుంటే ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఏఎస్ కావాలన్నా, లేదా లీడర్ కావాలన్నా, లీడర్ దగ్గర పిఎస్ కావాలన్నా, లేదా ఎబ్రాడ్లో పోయి రాయబారి కావాలన్నా, ఇట్లా అన్ని దాంట్లో ఎస్ఆర్ కాస్ట్ అని దాంట్లో వెబ్సైట్ లో ఉంటాయి. బుక్ కూడా ఇస్తాం మీ అందరికి, ప్రతి ఒక్క టీచర్స్ కూడా ఇస్తా, అది కూడా మీకు చెప్తా ఉంటారు. ఒకటి ఏంటంటే మీకు అందరికి ఏంటంటే ప్రైవేట్ స్కూల్ గా కేజీబీవీ నడుస్తా ఉన్నది. ధైర్యంగా మీరు ఇల్లు వదిలేసి ఇక్కడ నివసిస్తా ఉన్నారు. నివసిస్తున్నప్పుడు మీకు ఏంటంటే మీ పేరెంట్స్ లేకున్నా టీచర్స్ పేరెంట్స్ కన్నా ఎక్కువ శ్రద్ధగా చూస్తా ఉన్నారు. శ్రద్ధగా చూసినప్పుడు ఇప్పటి వరకు కలెక్టర్ గారు ఒకటే చెప్పారు, ఏం చెప్పారంటే బాగా చదువుకొని గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఇచ్చి ఊరు పేరు నిలబెట్టాలి, మన జిల్లా పేరు నిలబెట్టాలంటే ఒక 1,08,000 మీకు అయితే ఉన్నది. మీ పిల్లలు మీ తల్లిదండ్రులు అమౌంట్ పే చేయకుండా గవర్నమెంట్ పే చేసుకుంటా టీచర్స్ మీకు స్టడీ చెప్పినప్పుడు దాన్ని ఆలోచన చేసుకొని 80% కంగారు కట్టుకొని మా స్కూల్ పేరు తెప్పిస్తాను, నేను ఒక కలెక్టర్ అవుతాను, ఒక యాక్టర్ అవుతాను, ఒక లీడర్ అవుతాను, లేకుంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ. ఎందుకంటే మేము ఇద్దరం గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. మీ ఇద్దరు స్కూల్ కు ప్రైవేట్ స్కూల్ నాలెడ్జ్ వస్తుంది, నాలెడ్జ్ తో పాటు జనరల్ నాలెడ్జ్ వస్తుంది. మీరు ఊరుకు ఇమీడియట్లీ సింగిల్ గా వెళ్ళగలుగుతారు కదా, మీ ఇంటికి వెళ్ళగలుగుతారు కదా, ఇక్కడ బస్ ఎక్కి ఆటో ఎక్కి వెళ్ళగలుగుతారు కదా. ప్రైవేట్ స్కూల్ వాళ్ళు వెళ్ళగలుగుతారా? వాళ్ళ తల్లిదండ్రులు రావాలి. ఆ ధైర్యం ఇప్పటిదాకా ఎందుకంటే కలెక్టర్ గారు చెప్పారు, మీకు ధైర్యంగా ఉన్నప్పుడే ఏదైనా కానీ మనం వెళ్ళగలుగుతాం, సాధించగలుగుతాం అనే ధైర్యంతో ముందుకు పోయినప్పుడే అన్ని సాధించగలుగుతాం. అందుకోసం దాన్ని ఆలోచన చేసుకొని ఏది ప్రిపేర్ చేసినా కానీ ఆటలతో పాటు చదువు అనేది ఉండాలి. ఆటలు లేకుంటే చదువు ఉండదు. ఆటలతో పాటు చదువు ఉన్నప్పుడు మనం ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది, ఆటోమేటిక్ మళ్ళీ ఇంకోటి అవుతుంది. మీ పేరెంట్స్కి ఏమన్నా మ్యాథమెటిక్స్ వస్తుందా?